హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే ఆగ్రా ఫోర్ట్ దగ్గరకు వచ్చాము. ఆగ్రా ఫోర్ట్ అనేటువంటిది తాజ్మహల్ నుంచి ఒక 2.5-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మనకి వెనక సైడ్ కనిపించేది ఆగ్రా ఫోర్టు. సో ఇక్కడైతే మనకు ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకు టికెట్ కౌంట్ ఉంటుంది, 30 రూపాయలు. ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. సో నా వెనక సైడ్ టికెట్ కౌంటరు, మనం ఆన్లైన్లో పే చేస్తే బెస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం అయితే ప్రజెంట్ ఆగ్రా ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతాము. సో ఆగ్రాలో ఏంటంటే మనకు చాలా ప్లేస్లు నేను చూసేటివి. అందులో నెంబర్ 1 అయితే కనుక తాజ్మహల్, తర్వాత ఆగ్రా ఫోర్టు, తర్వాత ఉత్మద్ దౌలా అని ఉన్నాయి, ఆగ్రా అక్బర్ స్టామ్ అని చాలా ప్లేస్లు నేను చూసేటివి. మనకు 1 నుంచి 2 రోజులు అయితే సరిపోతుంది. ఈ ఆగ్రాకి ఎప్పుడు బెస్ట్ టైం అంటే కనుక మనము ఎండాకాలం తప్పించి ఏ టైంలో అయినా రావచ్చు. ఎండాకాలం సమ్మర్ టైంలో చాలా హాట్గా ఉంటుంది. వర్షాకాలం రావచ్చు, కానీ కొంచెం వర్షం పడితే మనం ఎక్కువ ప్లేస్లు చూడలేము. ఆల్రెడీ మనం లోపలికి ఎంటర్ అయ్యాము. సో దీని గురించి మనం విషయాలు చూస్తే కనుక ఆగ్రా ఫోర్ట్ అనేటువంటిది మొత్తం 94 విస్తీర్ణంలో ఉంటుంది. దీన్ని ఏంటంటే ఫస్ట్ ఎక్కువగా ముఘల్ ఎంపరర్స్ ఎక్కువ ఆధీనంలో ఉన్నది. దాని తర్వాత మరాఠాస్ వచ్చారు, దాని తర్వాత బ్రిటిషర్స్ క్యాప్చర్ చేశారు. మనకు ప్రజెంట్ కనిపించే స్ట్రక్చర్ అంటే ఈ కోట మొత్తం అక్బర్ 1573 వరకు రినోవేషన్ చేశాడు. అంటే ఇది మొఘల్ డినాసిటీ యొక్క మన నివాస స్థలంగా ఉండేది 1638 సంవత్సరం వరకు. సో 1638 తర్వాత ఈ క్యాపిటల్ సిటీ అనేటువంటి ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చబడింది. అంటే 1638 సంవత్సరం వరకు ఇది మొఘల్ ఎంపరర్స్ యొక్క నివాస స్థలంగా ఉన్నది. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. 94 ఎకరాలు ఉందంట. కొంచెం ఏరియా అయితే మనకు పబ్లిక్ యాక్సెస్ లేదు. సో మనకు యాక్సెస్ ఉన్నంత వరకు అయితే చూద్దాం. సో దీనికి ఏం పేరు అంటే దీనికి రెడ్ కిలా అంటే రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా అని, లేకపోతే కిలా ఈ అక్బరీ అంటారు. బట్ చలికాలం చాలా బెటరు. అంటే సెప్టెంబర్ నుంచి ఒక ఫిబ్రవరి వరకు అయితే చాలా బాగుంటుంది. సో తాజ్మహల్ నుంచి ఆగ్రా ఫోర్ట్ ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే అకామిడేషన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అరౌండ్ తాజ్మహల్ దగ్గర అయితే బాగా దొరుకుతాయి. సో బెస్ట్ మనం ఇక్కడ రావాలనుకుంటే కనుక ట్రైన్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్. ఆగ్రా కంటోన్మెంట్ అనే ట్రైన్ స్టేషన్ దగ్గర దిగాల్సి వస్తుంది. అంటే మనం హైదరాబాద్ నుంచి కానీ లేదా విజయవాడ, తిరుపతి ఇటు సైడ్ నుంచి కానీ వచ్చేటప్పుడు ఆగ్రా కంటోన్మెంట్ స్టాప్ దగ్గర దిగాలి. అంటే ఢిల్లీకి ఒక 2 గంటల ముందు వచ్చుద్ది ఇది. ఒకసారి మనము ఆగ్రా ఫోర్ట్ దగ్గరకు వచ్చిందాక రైట్ సైడ్లో మనకు టికెట్ కౌంట్ ఉంటుంది. కాస్ మహల్, షీష్ మహల్, ముతమ్మన్ బుర్జ్ అని 3 ఉన్నాయి. ఇందులో మనకు షీష్ మహల్ అంటే ఏంటంటే గ్లాస్తో చేసిన వర్క్ ఎక్కువగా. ఇది మొఘల్ ఎంపరర్ షాజహాన్ కట్టించాడు. ఏ టైంలో అంటే 1631 నుంచి 40 మధ్యలో. ఇది తన సమ్మర్ ప్యాలెస్ లాగా కట్టుకున్నాడు ఈ షీష్ మహల్. ఇందులో ఏంటంటే షీష్ అంటే గ్లాస్ కదా. సో గ్లాస్ సంబంధించిన వర్క్ ఎక్కువ ఉంటుంది లోపల, గోడలకి కానీ సీలింగ్స్కి కానీ. సో మనం ఎలా అయితే చూద్దాం, కొంచెం లైట్ తక్కువ ఉన్న టైంలో అయితే లైట్ అంటే సెమీ డార్క్ అంటే కొంచెం హాఫ్ లైట్ ఉన్న టైంలో మన లైట్ గ్లో చేస్తే ఎక్కువ మెరుస్తుంటాయట. ఎందుకంటే అన్ని గ్లాసులు ఉంటాయి కదా. సో మనమైతే వెళ్ళి చూద్దాం. సో ఇలాంటి షీష్ మాల్స్ లాహోర్లో, ఢిల్లీలో కూడా ఉన్నాయంట. సో ఈ గ్లాసులని షాజహాన్ ఎక్కడి నుంచి తెప్పించాడంటే హలెబ్ ఆఫ్ సిరియా నుంచి తెప్పించాడు. అంటే ఇంపోర్టేషన్ చేసింది. మనము ఆగ్రా ఫోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఫస్ట్ రైట్ సైడ్లో అక్బర్స్ ప్యాలెస్ కనిపిస్తుంది. కొన్ని రూయిన్స్ లాగా ఉంటాయి, బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. దానికి కొంచెం పైకి జహంగీర్స్ మహల్, దానికి కొంచెం పైకి షాజహాన్స్ మహల్, దాని నుంచి ఇంకో పైకి పోతే కనుక కాస్ మహల్, ఇవన్నీ వరుసలు వస్తాయి. సో ఫస్ట్ మనం కాస్ మహల్ దగ్గరికి అయితే వెళ్దాము. మనం ప్రజెంట్ ఇట్లా నడుచుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు దివానీ ఆమ్ కనిపిస్తుంది. సో మనం అయితే కాస్ ప్యాలెస్ దగ్గరికి వచ్చాము. ఈ కాస్ ప్యాలెస్ కూడా మొఘల్ ఎంపరర్ అయిన షాజహానే కట్టించాడంట. ఇది ఆగ్రా ఫోర్ట్ అన్నింటిలో కంటే అంటే అన్ని రకరకాల ప్యాలెస్లు ఉంటాయి కదా ఆగ్రా ఫోర్ట్లో. సో ఇది కాస్ ప్యాలెస్ నెంబర్ 1 అంట. చాలా బాగుంటుందంట. సో ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే షాజహాన్ యొక్క ప్రైవేట్ ప్యాలెస్. దాంతోపాటుగా తన 2 ఫేవరెట్ డాటర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం రూమ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక ఆమె పేరు జహానరా, ఇంకో ఆమె పేరు రోషానరా. సో ఇక్కడైతే మొత్తం గార్డెన్ ఉంది. బట్ దానికంటే కొంచెం ముందు మనం వేరే రూట్లో లోపలికి వెళ్తే కనుక కాస్ మహల్ దగ్గరికి వెళ్తాము. ఈ కాస్ మహల్ ఎంటర్ అయ్యే ముందు ఏంటంటే మనకు అంగూరి బాగుంటుంది, అంటే గ్రేప్ గార్డెన్ లాగా ఉంటుంది. దానికి కొంచెం పైకి వెళ్తే కనుక కాస్ మహల్ ఉంటుంది. ఆగ్రా ఫోర్ట్ మొత్తంలో మనకు ఈ కాస్ మహల్ చాలా బాగుంటుంది. ఈ కాస్ మహల్ని కట్టింది షాజహాన్. ఇది మొత్తం వైట్ మార్బుల్తో కట్టింది. ఇది ఏంటంటే షాజహాన్ యొక్క ప్రైవేట్ ప్యాలెస్ లాగా కట్టుకున్నాడు. ఇది చాలా బాగుంటుంది, విశాలంగా ఉంటుంది. డోర్స్ లాగా ఏముండవు, ఆర్చెస్ ఉంటాయి ఎంటర్ కావడానికి. విశాలమైన హాల్స్, విండోస్, చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకు తాజ్మహల్ కనిపిస్తుంది. అంటే బాల్కనీస్ నుంచి చూసినా, కొన్ని విండోస్ ఉంటాయి, అందులోకి వెళ్ళి చూసినా తాజ్మహల్ మనకు దూరం నుంచి కనిపిస్తుంది. ఇక్కడే షాజహాన్ తన 2 ఫేవరెట్ డాటర్స్ అయినటువంటి జహానరా, రోషనరాకి సంబంధించిన 2 రూమ్స్ కూడా కట్టారు. ఒక సైడ్ జహానరా యొక్క రూమ్ ఉంటుంది, ఇంకో సైడు రోషనరా యొక్క రూమ్ ఉంటుంది.
గజనీన్ గేట్ అని ఉంది. కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంటుందంట. 16.5 ఫీట్ల ఎత్తు, 13.5 ఫీట్ల వెడల్పు ఉంటుంది. మనకు చూడడానికైతే జస్ట్ మనం ఒక చిన్న ఏరియాలోకి వెళ్ళి చూడొచ్చు. అంటే అద్దాలతోని పెట్టారు, చాలా పెద్దగా ఉంది. శాండల్వుడ్తో చేసిరని బ్రిటిషర్స్ చెప్పారు ఒక టైంలో. కాకపోతే శాండల్వుడ్ గాడ అంట మన దగ్గరనే తయారైంది, చాలా పెద్దగా ఉంది. ఒరిజినల్గా ఇది మహమ్మదన్ గజన్వి తన యొక్క టామ్ నుంచి తీసుకొచ్చారంట. మనం ఈ కాస్ మహల్ నుంచి కొంచెం వెనక్కి వస్తే కనుక ఎంట్రన్స్ సైడ్ కొంచెం షాజహాన్స్ మహల్ కనిపిస్తుంది. ఈ షాజహాన్స్ మహల్ కూడా మొత్తం ఎర్ర బండతో చేసినట్టుగా ఉంటుంది. ఈ షాజహాన్స్ మహల్ ఏంటంటే కాస్ మహల్, జహంగీర్స్ మహల్ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనము తాజ్మహల్ కనిపిస్తుంది మనకు క్లియర్గా. ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి ఎక్కితే కనుక ముతమ్మన్ బుర్జ్ అండ్ జరోకా దర్శన్ అని కూడా కనిపిస్తుంది. ముతమ్మన్ బుర్జ్ ఏంటంటే ఆక్టాగోనల్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ముతమ్మన్ బుర్జ్ ఏంటంటే మనకు ఇది అక్బర్ రెడ్ స్టోన్తో కట్టించాడు ఫస్ట్. దాని తర్వాత షాజహాన్ దీన్ని రీమాడిఫై చేసి వైట్ మార్బుల్తో కట్టించాడు. ఇప్పుడు మొత్తం మనము చూస్తే కనుక ముతమ్మన్ బుర్జ్ వైట్ మార్బుల్తో ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ దీన్ని జరోకా దర్శనం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రజలకి మొఘల్ రాజులు బయటికి కనిపించి దర్శనం ఇస్తారు కదా, దాన్ని జరోకా దర్శనం అంటారు. కొంతమంది మొఘల్ రాజులు కూడా ఇక్కడ సూర్యరశ్మి అంటే సన్ బాత్ లాగా కూడా వాడుకునే వాళ్ళు ఈ జరోకా దర్శన్ ఏరియాని. ఒక బాల్కనీ లాగా ఉంటుంది యాక్చువల్గా ఇది ముతమ్మన్ బ్రిడ్జ్. ఈ ముతమ్మన్ బ్రిడ్జ్కి కొంచెం ముందు జహంగీర్స్ చైన్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జహంగీర్స్ రాజుగా అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద చైన్ ఒక గంట లాంటి కట్టాడు. ఎవరైతే న్యాయం వారికి దొరకదో లేకపోతే న్యాయం కొంచెం డిలే అవుతుంది అనుకో, వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఈ చైన్ ఆఫ్ జస్టిస్ని లాగుతా కనుక దానికి మొత్తం ఈ చైన్ 80 ఇంచుల పొడవు ఉంటుంది. మొత్తం 60 గంటలు ఉంటాయి, 1 క్వింటాల్ బరువు ఉంటుంది. ఈ చైన్ లాగుతా కనుక దీనికి వచ్చే సౌండ్తోని జహంగీర్కి వినిపించి తను వచ్చి వాళ్ళ సమస్యని పరిష్కారం చేస్తారు. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకు న్యాయం కొంచెం డిలే అయినా వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ గంటని లాగుతా కనుక న్యాయం జరుగుతుందంట. ఇలా కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, కొంతమంది చరిత్రకారులు కూడా రాశారు. ఇక్కడనే మనం కొంచెం వెనక్కి వెళ్తే కనుక దివానీ ఖాస్ అని ఉంటుంది. అంటే ఏంటంటే దివానీ ఖాస్ అంటే హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్. ఇంకొకటి దివానీ ఆమ్ ఉంటుంది. దివానీ ఆమ్ అంటే ఏంటంటే హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్. దివానీ ఖాస్లో ఏంటంటే రాజు తన అంతరంగికులతోని అంటే ఇంపార్టెంట్ మంత్రులు, వాళ్ళ సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళతోని డిస్కషన్ చేసి పాలన సంబంధించిన డిస్కషన్ జరుగుతాయి. ఇక్కడికి ప్రజలు అలౌడ్ ఉండదు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక షీష్ మహల్ ఉంటుంది. షీష్ మహల్ అంటే ఏంటంటే మనకు షీష్ అంటే గ్లాస్ సంబంధించిన మహల్ అని. ఇది షాజహాన్ సమ్మర్ ప్యాలెస్ లాగా కట్టుకున్నాడు. లాహోర్లో, ఢిల్లీలో కూడా ఉన్నాయంట. మొత్తం 3 కట్టాడు షాజహాన్ అప్పట్లో. వీటికి సంబంధించిన గ్లాసెస్ని హలీబ్ ఆఫ్ సిరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుని కట్టాడు. ఇప్పుడు ఏంటంటే మనము దీని లోపలికి వెళ్ళి చూడలేము, బయట నుంచి జాలి లాంటి డోర్ కట్టేశారు, మనం లోపలికి వెళ్ళలేము. కాకపోతే బయట నుంచి మాత్రమే చూడాలి. అలా కాకుండా ఇంకొకటి దివానీ ఆమన్ ఉంటుంది స్టార్టింగ్లో, కొంచెం ముందు వస్తే కనుక. అక్కడ ఏంటంటే మనకు ఈ రాజు కూర్చొని ప్రజల మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ సలహాలు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు వింటాడు. సో దివానీ ఆమ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. అంటే ప్రజలు యొక్క మెంబర్స్ ఉంటారుగా, వాళ్ళతోని రాజు సమావేశమై ప్రజల సమస్యలను విని పరిష్కారం సంబంధించిన డిస్కషన్స్ ఇక్కడ దివానీ ఆమ్లో జరుగుతాయి.
ఇక్కడ నుంచి మనం కొంచెం కిందికి వస్తే కనుక జహంగీర్స్ హౌస్ అని ఉంటుంది. జహంగీర్స్ హౌస్ అంటే HAUZ హౌస్ అంటే ట్యాంక్ అన్నట్టు. ఇది మొత్తం 5 ఫీట్ల ఎత్తులో ఉంటుంది, 8 ఫీట్ల డయామీటర్లో ఉంటుంది. అంటే స్నానం చేసుకోవడానికి ఉపయోగించాడు జహంగీర్. ఇది యాక్చువల్గా బ్రిటిషర్స్ టైంలో ఉన్నప్పుడు ఇది అక్బర్స్ ప్యాలెస్ దగ్గర దొరికింది. వీళ్ళు ఏం చేశారంటే అక్బర్స్ ప్యాలెస్ నుంచి దివానీ ఆమ్ దగ్గరికి మార్చారు, అక్కడ నుంచి పబ్లిక్ గార్డెన్స్ దగ్గరికి మార్చారు బ్రిటిషర్స్. ఎప్పుడైతే ఈ దివానీ ఆమ్ నుంచి ఈ బ్రిటిషర్స్ హౌస్ జహంగీర్స్ హౌస్ని పబ్లిక్ గార్డెన్ దగ్గరికి మార్చారు, అప్పుడు కొంచెం దెబ్బతిన్నదంట ఇది. మళ్ళీ అక్కడ నుంచి పబ్లిక్ గార్డెన్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ జహంగీర్స్ ప్యాలెస్ ముందు పెట్టారు. దానివల్ల జహంగీర్స్ ప్యాలెస్కి జహంగీర్స్ ప్యాలెస్ అని పేరు వచ్చింది. యాక్చువల్గా మనకు ఈ జహంగీర్స్ హౌస్ దగ్గర ఉండే ప్యాలెస్ పేరు అక్బర్స్ బెంగాలీ హౌస్, అంటే అక్బర్స్ ప్యాలెస్ ఒక బిల్డింగ్ అది. కాకపోతే ఈ జహంగీర్స్ హౌస్ ఈ ట్యాంక్ చేయబట్టి జహంగీర్స్ ప్యాలెస్ అని పేరు వచ్చింది. బట్ యాక్చువల్గా ఇది జహంగీర్స్ ప్యాలెస్ కాదు, అక్బర్స్ బెంగాలీ ప్యాలెస్. తర్వాత దీనికంటే ముందు మనకు అక్బర్స్ మహల్ ఉంటుంది. కొన్ని చాలా విరిగిపోయిన బిల్డింగ్స్ లాగున్నవి, కొన్ని మనకు కొసలు పుంట అంటే కోట ఒక చివరి పుంట అయితే మనకు కొన్ని కనిపిస్తాయి. కొన్ని ఒక బావి ఉంది అవన్నీ. ఈ బావి మనకు ఈ చివర అక్బర్స్ ప్యాలెస్ దగ్గర కూడా ఒక దగ్గర బావి కనిపిస్తుంది అండర్ గ్రౌండ్, అంటే పైన మొత్తం జాలి కట్టారు, చూసి మనం పడిపోతాం కదా. అదేవిధంగా దివానీ ఆ ముందు కూడా ఒక బావి ఉంటుంది. మనకి ఇంకొకటి ఏంటంటే మధ్యలో గజ్నీన్ గేట్ అని ఉంటుంది. ఇది ఏంటంటే మహ్మద్ గజ్నీన్, అంటే బ్రిటిషర్స్ దీన్ని గజ్నీ ఆఫ్ఘనిస్తాన్, మహ్మద్ గజ్నీన్ యొక్క టాంబు నుంచి తీసుకొచ్చారు. ఇది మొత్తం 16.5 ఫీట్ల ఎత్తు, 13.5 ఫీటు వెడల్పు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇది శాండల్వుడ్తో తయారు చేశారు అని చెప్పారు, కానీ శాండల్వుడ్ కాదు, ఇది డియోడర్ చెట్ల ఒక వుడ్ నుంచి తయారు చేశారు. చాలా పెద్దగా, చాలా బరువు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ యొక్క 12-13 స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ ఆగ్రా ఫోర్ట్లో. మినిమం ఒక 2 గంటలు అయితే డీటెయిల్గా ప్రతి ప్లేస్ని డీటెయిల్గా చూడొచ్చు. ఓవరాల్ అయితే ఆగ్రా ఫోర్ట్ అయితే చాలా బాగుంది, చాలా ప్లేస్లు ఉన్నాయి చూసేటివి. మనకు అలౌ చేసేది కొంతవరకు అయినా కూడా అవన్నీ తిరిగి చూడడానికి చాలా టైం పట్టుద్ది. ఈ మనకు బయట గోడలు ఉంటాయి కదా ఆగ్రా ఫోర్ట్కి, ఒక 70 ఫీట్ల అంతా ఎత్తుంటాయంట. చాలా అద్భుతంగా ఉంది, మనం బయట నుంచి చూస్తే కనుక ఎర్ర బండతోని చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to our channel. Thank you.